ఈ యోగా ద్వారా ఇలాంటి వ్యాధులు అయితే ఒకటి ఆసనాలు అంటే దాదాపుగా ఆసనాలు చేస్తూ యోగా అనుకుంటున్నారు. యోగం లోపల ఆసనాలు ఒక భాగం, శరీరం లోపల ఎట్లయితే ఒక అంగము, దానికి ఒక అంగం, అన్ని అంగాలు అన్ని అవయవాలు కలిస్తేనే శరీరం దేహం ఎట్లయితుందో ఆ విధంగా ఆసనాలు, ప్రాణాయామము, సూక్ష్మక్రియలు, యోగ వ్యాయామము, సూక్ష్మ వ్యాయామము, ఆహారము, విహారము, నిద్ర, నీరు ఇవన్నీ కలిపితే యోగం అవుతుంది. అదేనా? కాబట్టి ఈ ఉన్న వ్యాధులకి ఏంటంటే ఏదైతే ఉన్నాయో వ్యాధిని దూరం చేసుకోవడానికి కొన్ని ఉన్నాయి. గురుముఖంగా తర్వాత ఇక్కడ మామూలు సామాన్యంగా యోగా చేయడం వేరు. ఏదైనా రుగ్మత ఉన్నట్టయితే తప్పనిసరిగా తెలిసిన వ్యక్తితోని శిక్షణ తీసుకోవాలి. లేకపోతే మామూలుగానే యోగా కూడా చేసినా తగ్గలేదంటారు, అపవాదు రావద్దు. అంతేకాకుండా కొన్ని ఎక్కువైతాయి కూడా. ఉదాహరణకి ఒక నడుము నొప్పి తీసుకుందాం, కొన్ని మూమెంట్స్ పనికిరావు. మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ తీసుకుంటే కొన్ని మూమెంట్స్ పనికిరావు. బీపీ ఉందనుకోండి, అంతరకుంభకం పనికిరాదు. అంటే ఇట్లా ఏంటంటే తెలిసినటువంటి ఎవరైతే నిపుణులు ఉంటారో వాళ్ళతో మాత్రమే చికిత్స తీసుకోవాలి. ఒకరు తీసుకోకపోతే ఏమైందంటే మామూలుగా యోగా చేస్తే కూడా తగ్గలేదనేటువంటి ఒక అపవాదం వస్తుంది. రెండవది విరుద్ధంగా దానికి చేయడం వలన అది వ్యాధి లక్షణం పెరగవచ్చు కూడా. కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం అనేది శిక్షణ. ఇది ఆల్రెడీ రుగ్మత ఉన్న వాళ్ళకి. రుగ్మత లేని వాళ్ళు ఏంటంటే భవిష్యత్తులో రుగ్మతలకు గురి కాకుండా సాధన మాత్రం తప్పనిసరిగా చేసుకోవడము. వీళ్ళేమో ఖచ్చితంగా చేయాలి ఏది తగ్గించుకోవడానికి, వీళ్ళేమో రిలాక్స్గా చేస్తారంతే. అప్పు ఉన్నవాడు వాడికి ఇష్టం లేకున్నా సరే సంపాదించాలి. ఎందుకు? అప్పు తీర్చడానికి. ఒకవేళ లేకపోతే ఇంట్రెస్ట్ మీద పడుతుంటుంది ఎట్లను. అప్పు లేనివాడు వాళ్ళు హాయిగా సంపాదిస్తాడు. ఎందుకు? భవిష్యత్తులో అప్పులకు గురి కాకుండా ఉండేందుకు. కాబట్టి ఎవరు చేయాలి యోగా అంటే అందరూ చేయాల్సిందే. వీళ్ళు తప్పనిసరిగా చేయాలి, వాళ్ళు రిలాక్స్గా చేసుకోవడం. ఒకరోజు చేయకున్నా నష్టం లేదు కానీ. అందుకని ఏంటంటే మామూలుగా వారంలో 5 రోజులు కనీసం, అది 5 రోజులు కూడా వీలు పడలేదు, 4 రోజులు ఒక 20 నిమిషాలు 15 నుంచి 20 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఏది ఆ రోజుకి. అర్థమైందా? మనం దాదాపుగా ఎవరు చూడు ఈ రోజుల్లో గంట సేపు మినిమం చేస్తున్నారు. గంట సేపు చేస్తున్నారంటే దానిలో సగం మన యొక్క దినచర్య ఖర్చు అయిపోతుంది, సగం డిపాజిట్ అయిపోతుంది. ఈ విధంగా అన్నింటికంటే సరళమైంది, అన్నిటికంటే విలువైంది, అది మళ్ళీ చేసే వాళ్ళకు పూర్తిగా అనుభూతి కలిగిస్తూ మన ప్రతికూల స్థితులను దూరం చేస్తూ అనుకూల పరిస్థితులను మెరుగుపరచడానికి కావాల్సినటువంటి శక్తినిచ్చేదే యోగా అంటారు. యోగా చేసినట్టయితే దానిలో ఏదైనా ఇబ్బంది మొండిగా చేయడం కానీ, ఇబ్బంది పడడం కానీ, ఇది చేస్తే బాగా ఉంటుందని చెప్పేసి అంటే అది యోగం పేరు చెప్పుకొని వేరే కొద్దిగా మిళితం అవుతుంటుంది. దానివల్ల మెల్లగా అశ్రద్ధ మన లోపల చేరుకుంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఒక పదార్థం తింటే కడుపు నిండేదాకా ఎట్లా తింటామో, మంచిగా రుచికరమైనది తింటాం ఎట్లనో, ఇప్పుడు కూడా ఈ యోగాభ్యాసం చేస్తే అదే విధంగా అనిపించాలి. అరే మళ్ళీ రేపు ఎప్పుడు వస్తుంది, ఈరోజు ఎప్పుడు కలిసి రేపు ఎప్పుడు వస్తే మళ్ళీ ఎప్పుడు సాధన చేయాలనేటువంటి జిజ్ఞాస కలగాలి. దాన్నే యోగం అంటాం. అంటే ఎంత సరళంగా చేస్తే, ఎంత మనసు పెట్టి చేస్తే అంత హాయిగా ఉంటుంది. ఇటు శరీరం బాగుంటుంది. ముఖ్యంగా మనసు పెట్టి శ్వాసను గమనిస్తూ మనకు అనుకూలమైనటువంటి భంగిమలను చేయడమే ఈ యోగా సాధన అంటాం. అదేవిధంగా కాబట్టి ఇలా మనసు పెట్టకపోతే కేవలం శారీరక వ్యాయామం అవుతుంది. దానివల్ల కొద్ది సంవత్సరాలు చేయగలుగుతాం, కానీ యోగా మాత్రం జీవితాంతం చేయగలుగుతాం. తక్కువ సమయం లోపల ఎక్కువ ఉపయోగం కలిగించేటువంటి ఉన్నతి కలుగుతుంది దీనివల్ల. కాబట్టి అందరూ కూడా ఈ యోగాభ్యాసం చేస్తూ వారు ఎందరో వారి యొక్క దుఃఖాలని, బాధల్ని దూరం చేసుకునే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందుకే మన ఋషులంతా కూడా ఇదే మార్గంలో నడిచింది. ఇది మహర్షి పతంజలి అష్టాంగ యోగం ఒక దర్శనమే ఉంది. 6 ప్రధానమైన దర్శనాల లోపల యోగ దర్శనం అనేది ఒకటి. దానిలో ముఖ్యంగా ఒక 4 ప్రాణాయామాలు మహర్షి పతంజలి సూచించడం జరిగింది. ఒకటి బాహ్య ప్రాణాయామము, రెండోది అంతర ప్రాణాయామము, మూడోది స్తంభవృత్తి ప్రాణాయామము. ఈ 3 కలిపితే 4వది అవుతుంది. బాహ్య అభ్యంతర స్తంభవృత్తి అనేది, విషయాక్షేపి అనేది 4వది, చతుర్థి అని అంటాము. కాబట్టి వీటి వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. కరోనా అప్పుడు కూడా చాలామందికి 12 నిమిషాల క్లాసు ఏది ఒక ప్యాకేజ్ ఇచ్చినాము. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం తీసుకొని కొంతమందిని కలిసి 12 నిమిషాలు చేస్తే వరల్డ్ వైడ్గా కూడా టెలికాస్ట్ అయింది. ఇమ్మీడియట్లీ కూడా ప్రాణాయామం ద్వారా అది ఎంబడే మన యొక్క ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుకోవచ్చు. మకరాసనం ఉంటుంది, మకరాసనంలో పడుకొని ఇట్లా కొద్దిగా ఇచ్చేస్తూ దీర్ఘశ్వాసలు తీసినట్టయితే ఇమ్మీడియట్లీ మనకు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతుంటాయి. అంటే కాబట్టి దీనిలో సర్వము ఉన్నది. ఒకటే తెలుసుకోవడము, తెలుసుకున్నది మనసు పెట్టడం, మనసు పెట్టింది అనుకూలంగా శక్తికి మించకుండా మొండితనం లేకుండా ఆ సాధన జరిగిపోవాలి.
అప్పుడు తప్పనిసరిగా దీనిలో ఉన్నటువంటి సారం మనకు తప్పనిసరిగా వంటబడుతుంది. దానివల్ల ఏంటంటే నిస్సత్వ ఉద్ధరణ అయిపోయి సత్వ పెరుగుతుంది. ఎప్పుడైతే శక్తి పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అనారోగ్య లక్షణాలు దూరం అవుతుంటాయి. అర్థమైందా? అయితే ఈ యోగ శాస్త్రం లోపల ఈ యొక్క 4 భాగాలను చేసి దాన్ని సమాధి పాదము, సాధనా పాదము, విభూతి పాదము, కైవల్య పాదం అని 4 పాదాలతోని దీనిలో సూత్రం యోగంలో యోగ దర్శనంలో ఉన్నాయని కూడా సూత్రాలు అంటారు. సూత్రం అంటే ఏంటంటే ఫార్ములా. ఆ ఫార్ములాను మనము సాల్వ్ చేసిన కొద్దీ ఎంతో పెద్దగా అవుతుంది. ఇంత విషయాన్ని ఇంత చెప్పవచ్చు, ఇంత విషయాన్ని ఇంతనే కుదించవచ్చు. కాబట్టి వీటిని సూత్రాలు అన్నారు. 190 సూత్రాలతోని మహర్షి పతంజలి యోగ దర్శనం రాయడం జరిగింది. దానికి భాష్యాన్ని వేదవ్యాసుడు రాయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మహర్షి పతంజలి యోగశాస్త్రమనే కాకుండా మన వ్యాకరణం కూడా స్పష్టమైనటువంటి ఉచ్చారణ రావడానికి, ఉచ్చారణ దోషాలు లేకుండా కావడానికి వ్యాకరణం కూడా రచించండు. వైద్యశాస్త్రాన్ని కూడా రచించడం జరిగింది. ఈ విధంగా మనకు ఎంతో మేలు చేసింది. ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్క ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తుంది. అందులో యోగా అనేది ఏంటంటే ఒకటే, నువ్వు మనిషివి కాదని చెప్తుంది. అరే మనిషిని పట్టుకొని మనిషిగా అంటే మనిషి లోపల ఏ గుణాలైతే ఉండకుండా పక్కకు పోతాయో అవి పిల్లల్ని కూడా నువ్వు మనిషివా పశువా అని తిడుతుంటారు, మందలిస్తుంటారు. అంటే మనిషి యొక్క మానవిక లక్షణం అంటే ఏవైతే ఉందో మతంతో సంబంధం లేదు. ఇది ధర్మంతో, జ్ఞానంతో, మనస్సుతో, బుద్ధి ద్వారా వివేచించి దీన్ని తెలుసుకున్నట్టంటే ముఖ్యంగా ఏంటంటే మనిషిని ఈ యోగాభ్యాసము మతంకు సంబంధం లేకుండా మానవీయతను అదేందా మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది. అంటే మనిషి లోపల ఏ గుణాలు ఉండాలో ఆ గుణాలని మనకు తెలియకుండానే అవి నిండుకుంటాయి. దానివల్ల మనం మంచి చేయకున్నా సరే చెడు మాత్రం చేయము. ఎవ్వరు కూడా మంచి చేయకున్నా సరే చెడు మాత్రం చేయకపోతే ఆటోమేటిక్గా మనం కోరుకున్నటువంటి సమాజాన్ని చూడవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా చెడ్డ పని చేస్తలేడు. అక్కడ పోలీసు వాళ్ళకు పని ఉండదు, కోర్టులకు పని ఉండదు. అర్థమైందా? తర్వాత ఎలాంటి శత్రుత్వ పగలు ప్రతీకారాలు ఉండేవి. చేయను, నేను చెడు మాత్రం చేస్తలేనంతే. ఇంకెందుకుంటే ఇవన్నీ విరోధాలు కానీ కేసులు కానీ. దానివల్ల మానసిక సంతులనం కూడా చక్కగా ఉంటుంది. దానివల్ల ఈ యొక్క ఔషధాల యొక్క ఉపయోగం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే రోగమే ఉండదు. అంటే ఈ విధంగా ఎలాంటి కనపడేటువంటి ఔషధం లేకుండా కనపడని యొక్క మనసు ద్వారా, శ్వాస ద్వారా, వీటి ద్వారా అంతరంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అవయవాలు ఏవైతున్నాయో వాటికి సత్వం చేకూరుస్తూ మన వ్యవహారం వలన, ఆలోచన వలన, పనుల వలన ఏదైతే కొన్ని క్యాలరీస్ శక్తి ఖర్చు అవుతుందో దాన్ని మళ్ళీ సమకూర్చడానికి కావాల్సిందే ఈ యోగం. దాంట్లో ఈ ప్రాణాయామం అనేది ఒకటి. ఎందుకంటే ప్రాణాయామం చేయాలా, ధ్యానం చేయాలని శరీరం అనుకూలించాలా. కాబట్టి చిన్న చిన్న ఆసనాల ద్వారా చాలా ఇప్పుడు చూపించినవన్నీ కూడా చాలా సరళమైన ఆసనాలు, లెర్నింగ్ స్టేజ్ ఇవన్నీ కూడా. ప్రతి దాంట్లో కూడా ప్రధానంగా 4 ఏంటి, సరళము, అతి సరళము. ఇప్పుడు అతి సరళమైనవి చేసింది. తర్వాత కఠినము, అతి కఠినము. ఏంటి, సరళము, అతి సరళము, కఠినము, అతి కఠినము. అర్థమైందా? ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు చేసినవి ఎవరైనా సరే దీన్ని చూస్తూ చేసుకోవచ్చు. ఇక కఠినమే అసలే చూపించలేదు, అతి కఠినమే ఒక ట్రెండ్ అవి మామూలుగా కఠినం కిందకు వస్తాయి. వారి శారీరక స్థితిని బట్టి, చేసే సాధనని బట్టి, పెట్టే శ్రద్ధను బట్టి ఆ యొక్క ఆసనం సిద్ధిస్తుంటుంది. ఆసనాలే యోగం కాదు, ఇవన్నీ కలిపితే యోగం అవుతుంది. అసలు నిజానికి పెద్ద ఔషధమే ఆహారమే పెద్ద ఔషధం. ఆహారం మించింది లేదు. ఆహారం తర్వాత నీరు వస్తుంది, తర్వాత నిద్ర వస్తుంది. ఈ 2 చక్కగా నిద్ర లేకపోతే కూడా దాని దుష్ప్రభావం ఉంటుంది. కాబట్టి నిద్ర కూడా తప్పనిసరిగా అవసరమే. ఆహారం అవసరమే, నీరు అవసరం, నిద్ర అవసరమే. తర్వాత ఈ శ్వాసక్రియ, గాలి, శుద్ధమైనటువంటి గాలి అవసరం, పర్యావరణం. ఎందుకంటే నాకేందని చెప్పేసి కాకుండా పరిసరాలు, పర్యావరణం తప్పనిసరిగా ప్రతి ఒక్కరి కర్తవ్యం అది. అయితేనే అందరం కూడా మంచిగా శుద్ధమైనటువంటి గాలిని పీల్చుకోగలుగుతాం, అందించగలుగుతాం. ఈ 4 సరిగా ఉంటేనే 4 పిల్లర్స్ లాగా ఏది సుఖమైనటువంటి జీవనానికి. అప్పుడు మన యొక్క వ్యవహారం అనేది చక్కగా కొనసాగుతుంది. అర్థమైందా? ఇట్లా దీన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క ప్రియతమ మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్యసమితిలో 2014 సెప్టెంబర్ 17 ఏమో అనుకుంటాను, ఐక్యరాజ్యసమితి సమావేశాల లోపల ఇలాంటి వైషమ్యాలు ఎందుకు వస్తున్నాయి, ఏం చేస్తున్నాయని తర్జన బదిలీ అయిన తర్వాత యోగాభ్యాసం చేసినట్టయితే కనీసం ఈ మంచి ఏమన్నా కానీ ఈ చెడు చేయకుండా ఉంటుంది. కుసంస్కారాలు, ఉగ్రవాదం ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా సమసిపోతుంటాయి అని చెప్తే దానిలో ఉన్నటువంటి స్థితిని వివరించిన తర్వాత గుర్తెరిగి ఎంబడే ఈ అంశానికి 140 దేశాలు ఎంబడే స్పాట్లో ఏకీభవించినాయి. స్పాట్లో అంటే ఐక్యరాజ్యసమితి
ప్రారంభించిన నుంచి ఏ బిల్లుకు కూడా ఏ అంశానికి కూడా ఇంత స్పాట్లో స్పందన జరగలేదు. అటువంటి స్పందన దీనికి వచ్చింది. మళ్ళీ ఇది అన్ని మిగతా దేశాలు రాని దేశాలు సర్క్యులేట్ చేస్తే 177 అంటే ఇంకొక 27 దేశాలు సమ్మతం పలికినాయి. ఎప్పుడు నిర్ణయించిన తర్వాత అది ఒక రోజు నిర్ణయించాలని చెప్పేసి అంటే మళ్ళీ పండితుల యొక్క సలహా తీసుకొని ఏ రోజు పెడితే బాగుంటుంది, ఎండాకాలంలో పెట్టచ్చు కదా, మరి వర్షాలు ఉండేవి కదా అని చెప్పేసి కదా. కాబట్టి మన సంవత్సరానికి అయనాలు ఉంటాయి. సంవత్సరం 2 అయనాలు, 6 నెలలకు ఒక అయనం అన్నట్టు. అయనం ప్రారంభము ఎండింగు, రెండవ అయనము ప్రారంభం ఎండింగు. ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 అయనాలు ఉంటాయి. దానిలో ఉత్తరాయణం యొక్క చివరి రోజు 21 జూన్ 21కి వస్తుంది. ఆ రోజు దాదాపుగా 15 గంటల పైన దినం ఉంటుందంట. 15 గంటల పైన దినం ఉంటుందని చెప్పేసి దాని యొక్క సంబంధించినటువంటి శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది, మేధావులు చెప్పడం జరిగింది. కాబట్టి అతిపెద్ద 365 రోజుల లోపల అతిపెద్ద దినం ఏంటంటే జూన్ 21వ తారీఖు. కాబట్టి ఆ రోజును ఇంటర్నేషనల్ యోగా దినోత్సవంగా పెట్టింది. వర్షంతో సంబంధం లేకుండా, వర్షాలు జూన్ 8కే స్టార్ట్ అవుతాయి మృగశిర కార్తెతో. అయినా సరే ఆ రోజును నిర్ణయించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి దశమ వార్షికోత్సవం ఇప్పుడు జరుపుకుంటున్నాము. ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. అయితే దీనికి మతంతో సంబంధం లేకుండా ప్రపంచ మానవాళి అందరూ కూడా అంటే ఐక్యరాజ్య సమితిలో 194 దేశాలు సభ్యత్వం ఉన్నాయని తెలుసు అందరికీ. కానీ సభ్యత్వం లేని దేశాలు కూడా ఇంకొక 20-30 ఉన్నాయంట. అంటే 200లకు పైగా దేశాలు మతంతో సంబంధం లేకుండా మానవతను పెంపొందించుకోవడానికి, ఆరోగ్యం రక్షించుకోవడానికి ఈ విధంగా చక్కగా చేస్తున్నారు. కాబట్టి మన యొక్క ఋషులు ఎంతో దీనికి త్యాగం చేస్తూ వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేసి మనం ముందుంచేందుకు దానికి ఎందరో గొప్ప గొప్ప ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ఈ యోగ మార్గంలో నడుస్తూ వారి యొక్క జీవనాన్ని సుఖమయం చేసుకోవచ్చు. ఆ యొక్క అంశాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాదాపు 11 సంవత్సరాల క్రితమే తెలియపరిచిన తర్వాత అప్పుడు 2015 జూన్ 21 నుండి మనం యొక్క యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ యొక్క 10 సంవత్సరాల్లో చేసినటువంటి ఆ యొక్క రిజల్ట్ను దృష్టిలో పెట్టుకొని ఎవరిని అడగకుండా మొన్న డిసెంబర్ 21 రోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం అని ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ డిక్లేర్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసి, అది మొట్టమొదటి ధ్యాన దినోత్సవం. అదేవిధంగా కాబట్టి ఈ విధంగా మనిషి యొక్క గుణం ఏంటంటే ఉపకారం చేయడము, అపకారం చేయకుండా ఉండడం. అదేవిధంగా కాబట్టి ఆ ఉపకారం చేసేటువంటి జిజ్ఞాసను అంతర్ముఖంగా క్రియేట్ చేస్తుంది యోగాభ్యాసం. కాబట్టి ఎన్ని నిమిషాలు ఎంత చేసినా గొప్ప కాదు, ఎంత సంపాదించడం గొప్ప కాదు, ఎంత సద్వినియోగమైంది ఆ డబ్బు, ఎంత తిన్నా ముఖ్యం కాదు, ఎంత ఒంటికి పట్టింది అంటే జీర్ణమైంది, అదే లెక్కలోకి వస్తుంది. ఎంతసేపు మాట్లాడిన కదా దాంట్లో వాల్యుయబుల్ వర్డ్స్ ఏమున్నాయి అది లెక్కలోకి వస్తుంది. ఆ విధంగా ఎంతసేపు చేసినాం కదా దాంట్లో చేసినంతసేపు ఎంత అనుభూతి కలిగింది, ఇది ముఖ్య సాధన. కాబట్టి 2 నిమిషాలు చేయొచ్చు, 5 నిమిషాలు చేయొచ్చు, 10 నిమిషాలు చేయొచ్చు, కొందరు 3 గంటలు కూడా చేస్తారు. అదేవిధంగా ఎన్ని నిమిషాలు నేను దానికి అనుభూతి కలగాలి, ఆ శ్రద్ధ పెరగాలి. దాంట్లో పెరిగినప్పుడే దీని యొక్క రుచి ఏర్పడుతుంది, అంటే మాధుర్యం తెలుస్తుంది. మాధుర్యం తెలిసిన తర్వాత ఎవరు అవసరం లేదు, అది చేస్తూనే ఉంటాడు సాధన. ఇట్లా అందుకని ఇది ఒక మంచి ప్రపంచానికి చాలా భారతదేశం ఎంతో మేలు చేసింది. మన కరోనా అప్పుడు కూడా దాదాపు 26 దేశాలకి మన భారతదేశంలో ప్రొడక్ట్ అయినటువంటి వ్యాక్సిన్ కూడా సప్లై చేసింది, మీ అందరికీ తెలిసింది. కాబట్టి ఇట్లా అందరికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క యోగాభ్యాసాన్ని పరిచయం చేయడమే కాకుండా సున్నాను కూడా మనం వితౌట్ పేటెంట్ ఇవ్వడం కూడా జరిగింది. సున్నా లేకపోతే ప్రపంచం ఏమో విప్పుతుండేది, ఆ సున్నాన్ని ఇచ్చింది కూడా భారతదేశమే. అదేవిధంగా ఇట్లా ప్రతిదీ కూడా విజ్ఞాన సంపద అంతా కూడా మన దగ్గరనే ఉంది. దానికి కారణం కేవలం మూలం వేదాలే. వేదాల లోపలనే సర్వం ఉంది. వేదాలు మనుషులు రాసినవి కాదు, అది సృష్టి ఎట్లయితే ఉత్పన్నం చేసిండో ఆ వేదాలను కూడా భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఒక 4 ఋషులకు ఇవ్వడం జరిగింది. అంటే వేదం నిజానికి ఒకటే, మన సౌలభ్యం కోసం 4 భాగాలను చేసిండ్రు. అందులోనే ఈ యోగా అంశము. దాన్ని ఋషులు తెలుసుకొని, వేదాన్ని తెలుసుకొని అప్పుడు ఒక 6 ఋషులు 6 శాస్త్రాలను రాసింది, దాంట్లోనే యోగ శాస్త్రము. కాబట్టి ఈ ఒక వేదం లోపల జ్ఞానము, 2వ వేదంలో కర్మ, 3వ దాంట్లో ఉపాసన, 4వ దాంట్లో విజ్ఞానం. ఈ విధంగా 4 అంశాలపైన 4 ఋషులకి, అగ్ని ఋషి, వాయు ఋషి, ఆదిత్య ఋషి, ఆంగిరస ఋషి, ఈ 4 ఋషులకి జన్మతో పాటే ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. దాని నుంచే ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఇటు ఆసనాలు ఒక్కటే కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఆసనాలతో పాటుగా తప్పనిసరిగా విషయం అవగాహనకు వచ్చి ముఖ్యంగా ప్రాణాయామము, ధ్యాన సాధన చేసుకోవాలి. సాత్విక ఆహార సేవనం తప్పనిసరిగా జరగాలి.
సరి అయిన నిద్ర అంటే కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర అని పెద్దలు సూత్రం చెప్పుకుంటారు. ఏది లేకున్నా సరే వెలితి కనబడుతుంది. కడుపు నిండా తిండి అంటే కడుపు మొత్తం ఏది నింపడం కాదు, పొట్టని 4 భాగాలు చేయడం. అంటే ఒక పావు భాగం గాలికి వదిలిపెట్టడం, పావు భాగం నీటికి వదిలిపెట్టడం, 50% 2 భాగాలు మాత్రమే భోజనంతో నింపాలి. ఆ 2 భాగాలు నింపుకోగానే మనకు సిగ్నల్ వస్తుంది, మనం పట్టించుకోము, ఇట్లా వస్తుంది, త్రేణుపులు వస్తాయి, ఆపేసేయాలి. రుచిగా ఉంది, పిల్లలు ఉన్నారు, ఏం చేయాలి, అరే రుచిగా ఉంది ఇంకొకసారి తింటాం అనుకోండి, మళ్ళీ రెండోసారి వచ్చేదాకా ఆపేసేయాలి. ఇక 3 సార్లు తెనుపులు వచ్చిన తర్వాత తినకూడదు. తింటే ఏమవుతుంది, అనారోగ్యం అవుతుంది, అంటే అజీర్ణం అవుతుంది. అజీర్ణంతో సర్వే రోగ మలాశ్రయ అన్నది మన యొక్క శాస్త్రం చెప్తుంది. అన్ని రోగాలకు మూలము శుద్ధి లేకపోవడం, అంటే మలక్రియ సరే జరగకపోవడము. మలక్రియ అంటే కేవలం మలమూత్రాలని తెలుసు. మన లోపల మనం ఆరోగ్యంగా ఉండాలి, ధాతు పుష్టి బాగా ఉండాలి, మంచిగా ఉండాలి. మనం తీసుకున్న ఆహారము అరగగానే శక్తిగా మారగానే దానిలో నుంచి కొద్దిగా మల్లెం వెళ్ళిపోతుంది, మలము ఇలాంటి మూత్రం అనేది. ఆ సారంని గ్లూకోజ్గా మారిన తర్వాత దాంట్లో నుంచి మళ్ళీ శక్తి గ్రహించి రక్తంగా మారుతుంది, అందులో నుంచి మల్లెం వెళ్తుంది. రక్తం నుంచి మళ్ళీ సారంగా గ్రహించి మాంసం తయారవుతుంది, అందులో నుంచి సారం గ్రహించి మళ్ళీ మల్లెం వెళ్తుంది. మాంసం నుంచి మళ్ళీ సారం గ్రహించి కొవ్వుగా మారుతుంది, అందులో నుంచి వేస్టేజ్ వెళ్తుంది. కొవ్వు నుంచి మళ్ళీ సారం గ్రహించి ఎముకగా మారుతుంది, అందులో నుంచి మళ్ళీ వేస్టేజ్ వెళ్తుంది. ఎముక నుంచి మళ్ళీ సారం గ్రహించి మజ్జగా మారుతుంది, మూలుగా అంటాము మజ్జ. అందులో నుంచి సారం గ్రహించి మళ్ళీ ఆ వేస్టేజ్ చేస్తూ దానిలో నుంచి మళ్ళీ స్పెర్మ్గా మారుతుంది, శుక్రకణంగా, వీర్యంగా. ఇది మగవాళ్ళకి ఓజస్సు రూపకంగా, ఆడవాళ్ళకి రజస్సు రూపకంగా. శరీరం అంతా వ్యానవాయునటువంటి వాయు ద్వారా శరీరం అంతా వ్యాప్తమే ఉంటుంది. అందుకే మనం తీసుకునేటువంటి ఆహారము దాదాపుగా 6 వారాల తర్వాత శక్తిగా మారుతుందని ఆయుర్వేదం చెప్తుంది. ఇంకా నిక్కచ్చిగా అంటే ప్రతి 5.5 రోజులకు ఒకసారి ఒక్కొక్క ధాతువు మార్పు చెందుతుందట. వీటి నుండి ఎప్పటికప్పుడు మలినాలు దూరం కావాలి. మలాల్ని ఆశ్రయించే రోగ లక్షణాలు ఉంటాయి కాబట్టి మలమూత్రాలతో పాటుగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, తర్వాత చెమట, గోలు వెంట్రుకలు, కఫము, శ్లేష్మము, ఊసులు, చెవి లోపల జీవిలి, తల నుంచి వెంట్రుకలు, ఇవన్నీ ఎప్పటికప్పుడు అవి వాటిపైన అవి చేస్తున్నారు. ఎప్పుడైతే అది ఆగుతుందో అక్కడి నుంచి ఇబ్బందులు తయారవుతుంటాయి. అందుకే సర్వే రోగ మలాశ్రయ అని ఒక సూత్రంలో చెప్పడం జరిగింది. ఇట్లా చాలా ఉంది. ఇది ఒక సముద్రం కాబట్టి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. అలా కాకుండా మనస్సు అనేది చాలా అన్నిటికీ ప్రధాన కారణము. మనస్సును బ్యాలెన్స్గా ఉంచుకున్నట్టయితే శరీర రుగ్మతలు కూడా దూరమైనటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అదేందా? కాబట్టి మనస్సు అనేది కేవలం ఏ మందుతోని కూడా తగ్గదు. మనస్సుకి మానసిక రోగాలకి ఈ ప్రపంచంలో మందు లేదు. ఎక్కడుందంటే కేవలం వాళ్ళ దగ్గరనే ఉంది. వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక సరైన గురువు కావాలి అంతే. అదేందా? ఆ మనస్సు ఒకటి సరిగ్గా ఉంచుకున్నట్టయితే శరీర రుగ్మతలు దూరం అవుతాయి. అదేందా? శరీరము ఇబ్బందుల్లో ఉండి మనసు మంచిగా ఉంటే శరీర ఇబ్బందులు దూరం అవుతాయి. కానీ మనస్సు ఇబ్బందుల్లో ఉంటే శరీరం పైన కూడా దుష్ప్రభావం పడుతుంది. అర్థమైందా? ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మీరందరికీ కూడా మరొక్కసారి ప్రతి ఒక్కరూ తెలిసిన దగ్గర మీ దగ్గరలో సెంటర్ ఉంటుంది. శక్తికి మించకుండా ఎవరైనా చెప్పని శక్తికి మించకుండా చేయండి, సామాన్యమైనటువంటి అభ్యాసం. కానీ థెరపీ లోపల మాత్రం ఎక్స్పర్ట్స్ దగ్గరికే వెళ్ళడము చాలా మంచిది, నా సలహా. అర్థమైందా? కాబట్టి అందరికి కూడా మరొక్కసారి ఈ 10వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ యోగా 11వ దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరందరూ కూడా సంతోషంగా, సుఖంగా, హాయిగా, ఆనందంగా ఉంటూ మీరు సుఖమయ జీవనంలో కొనసాగాలని భగవంతుడితోని మనసారా ప్రార్థిస్తున్నాను.